మనోజ్ సిసోడియా అది. సో పిఎంఎల్ఏ సెక్షన్ 45 యొక్క ఇంటర్ప్రిటేషన్ మౌలికంగా మార్పులకు గురైంది కాబట్టి జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్లో ఈమెకు బెయిల్ వస్తుందని 100% హంచి ఉండింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ ఈ విలీనం ఇక స్టార్ట్ ఒకటే మిగిలింది, ఇక మిగతా వాళ్ళు అంటున్నారు. ఈ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, అభిషేక్ మను సింఘ్వికి రాజ్యసభ ఎందుకు వచ్చింది, ఆయనే కదా ఈ కేసులో వాదించింది, సో గిఫ్ట్గా ఇచ్చిండు కేసీఆర్ అని వీళ్ళు ఒక లైన్. సరే, ఒక విషయం పన్నా, రాజకీయ అవకాశవాదంతో ఎవరు ఏం మాట్లాడతారు అనే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. కాకపోతే 4.5 నెలల జైలు జీవితం తర్వాత బెయిలు రావడం అనేది సహజమైంది. తర్వాత రెండోది, మనోజ్ సింఘ్వి అభిషేక్ మను సింఘ్వి అనే అతను కాంగ్రెస్ పార్టీకి స్పోక్స్ పర్సన్గా గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఈసారి రాజస్థాన్లో కొంతమంది ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేయించేసి ఆయన ఒక పద్ధతి ప్రకారంగా ఒక కుట్రలో భాగంగా ఓడించినారు. మళ్ళీ ఆయనని మన రాష్ట్రం నుంచి రాజ్యసభకు పెట్టినారు. గతంలో కూడా చాలామంది ఆర్కే ధావన్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది మన రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులు ఉండే. ఇప్పుడు వెంకయ్య నాయుడు ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులు ఉండే. ఇది చాలా సహజం. అంటే నేషనల్ పార్టీస్ వాళ్ళ లీడర్లని వాళ్ళకి ఎక్కడ బలం ఉంటే అక్కడి నుంచి నామినేట్ చేస్తారు. అందులో భాగంగా అతనికి ఇచ్చినాడు. తర్వాత కింది కోర్టులో అభిషేక్ మను సింఘ్ ఆర్గ్యూ చేసిన మాట వాస్తవం. కానీ హైకోర్టుకు వచ్చేటప్పటికి ఆయన ఆర్గ్యుమెంట్ చేయలేదు, ముకుల్ రోహ్తగి చేసినాడు. అట్లాంటి మరి ముకుల్ రోహ్తగి బీజేపీ తరఫున ఆయన సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉండే, అటార్నీ జనరల్ ఉండే ముకుల్ రోహ్తగి గారు. మరి అట్లా కూడా అనవచ్చు కదా. ఆయన వాళ్ళకి ఏముంటుందండి, రిజైన్ చేసిన తర్వాత ఆయన అడ్వకేట్ ఈజ్ అన్ అడ్వకేట్, డాక్టర్ ఈజ్ ఎ డాక్టర్. అంటే అడ్వకేసీ చేసేటప్పుడు మీరు ఈ కులమా, ఈ మతమా, ఈ రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ అని ఉండదు కదా. మొదటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం ముకుల్ రోహ్తగితో పోతారు. అంటే ఇప్పుడు ఢిల్లీ ఎవరైతే లీగల్ అఫైర్స్ చూస్తారో టీఆర్ఎస్ పార్టీ తరఫున, అంటే వాళ్ళకున్న వింగ్ వాళ్ళకి ముకుల్ రోహ్తగితో రిలేషన్షిప్ ఎక్కువ. కాబట్టి వాళ్ళు ఏం చేసినారు, అభిషేక్ మను సింఘ్వి దగ్గర కంటే సుప్రీంకోర్టులో కూడా మేము ముకుల్ రోహ్తగిని తీసుకెళ్తాము, ఆయన ఫార్మర్ అటార్నీ జనరల్ కాబట్టి ఆయనది బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన తీసుకెళ్ళినారు. నిజానికి అసలు తెలుగు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ అడ్వకేట్ జనరల్, ఇక్కడ అడ్వకేట్లు ఆర్గ్యూ చేసిన కేసులు శూన్యం. అన్ని వాళ్ళే ఆర్గ్యూ చేసినారు. అసలు ఎన్ని కోట్ల రూపాయలు అడ్వకేట్లకి వీళ్ళు ఫీజుల్లాగా సమర్పించినారు, ఫీజుల్లాగా దారాదత్తం చేసినారు అనే విషయం చర్చకు జరగాలి. అసలు అట్లాంటి చర్చలు ఏవి జరగట్లేదు. అయితే దానికి దీనికి సంబంధం లేదు. ఇది రాజకీయ కారణాలతో ఆమెకు బెయిల్ రాలేదు. 5.5 నెలల తర్వాత ఇప్పట్లో ట్రయల్ జరిగే అవకాశం లేకపోయినందున సహజంగా అందరికీ ఏదైతే న్యాయ సూత్రాలు పాటిస్తారో అదే న్యాయ సూత్రాల బేస్ మీద ఆమెకు బెయిల్ వచ్చింది. ఇది నిర్వివాద అంశము. దట్స్ ఆల్. ఇప్పుడు జగమొండి అన్న ఆ లైన్ ఎట్లా తీసుకోవాలా సార్? ఇప్పుడు ఒక రోజు అట్లా చెప్తుంది కావచ్చు, ఏది నేను జగమొండిని అది ఇది. ఇప్పుడు ఫేస్ పుటప్ చాలా బ్రేవ్ ఫేస్. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే సార్, మీరు నేను అనేది అంటే పొలిటికల్ ఫ్యూచర్ ఏ రేంజ్ లోకి వెళ్తుంది అనే ఏ రేంజ్ లో కాన్ఫిడెంట్ లెవెల్స్ ఆమెలో మీకు అనుకోవాలంటున్నా రకంగా బీఆర్ఎస్ ను ఒకవేళ సర్వనాశనం చేసి బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పక్షంగా మనాద్దు అని అనుకుంటే ఈ కేసీఆర్ కుటుంబమే రాజకీయ క్షేత్రాన్ని పూర్తిగా డామినేట్ చేస్తూ రావాలి. అట్లా కాకుండా నిన్నగాక మొన్న కదా వాళ్ళు చితికల పడ్డది. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే చాలా స్థానాలలో వాళ్ళు డిపాజిట్లు కూడా కోల్పోయినారు. అసలు కేసీఆర్కి ఈనాడు ఉన్నటువంటి దుర్గతికి కారణం కవిత కాదా, లేకపోతే కేటీఆర్ కాదా? నిజానికి ఆయన రాజకీయ జీవితం మసకపడడానికి కారణం ఎవరు? వీళ్ళే. మళ్ళీ వీళ్ళని పెట్టుకొని ఈ ఫెయిల్డ్ వీళ్ళని పెట్టుకొని వీళ్ళ ద్వారా రాజకీయం చేస్తా అంటే ఏముంటుంది చెప్పండి? వీళ్ళలో ఎవడు అసలు యాక్చువల్లీ పార్టీ యొక్క పేరు ప్రతిష్టలు పెంచడానికి ఉపయోగపడే వ్యక్తులు? ఇప్పుడు వీళ్ళు సంపాదన కానీ, వీళ్ళ అధికార దుర్వినియోగం కానీ, వీళ్ళు ప్రభుత్వ భూములను చెరబట్టడం కానీ ఇవే కదా అంశాలు. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో వీళ్ళ ఓటమికి కారణమైంది కుటుంబ పాలన, దౌర్జన్యము, తర్వాత నిరుద్యోగుల పట్ల వీళ్ళ ఏహ్య భావన, ఇవన్నీ కదా. ఇప్పుడు ఆ కారణాలతో మళ్ళీ వీళ్ళు మేము పవర్లోకి వస్తా, లేకపోతే మేమేదో రాజకీయ పునరుజ్జీవనం చేస్తా అంటే వీటితో అయితే లాభం లేదు. ఇవి అయిపోయింది. ఒకసారి అగ్గిపుల్లలను ఒకసారి ముట్టించినాము, చల్లారినాయి. మళ్ళీ అదే చల్లారిన అగ్గిపుల్లను మళ్ళీ ముట్టించడానికి ట్రై చేస్తే ఇంకా అంతకంటే అవివేకము ఉంటుందని నేను అనుకోను. నాకు తెలిసి కేసీఆర్ ఏంటంటే ఈ ఒక్కరోజు ఆమె చాలా ఆమె దోషి, తర్వాత ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నది అని ప్రజలు భావించకుండా ఉండడానికని, రేపు ప్రజా జీవనంలో అక్కడిక్కడ మళ్ళీ బతుకమ్మలకు అటో ఇటో పోయినప్పుడు అరే నువ్వు దొంగవు అని అనకుండా ఉండడానికని కొంత ఆర్భాటం చేసినారు నిన్న. ఆ తర్వాత ఆమెకు అంత పెద్ద ప్రాధాన్యత గల అవకాశాలు ఇస్తారని ఆమెను ముందర పెట్టుకొని మొత్తం పార్టీని నాశనం చేసుకోండి నేను అనుకోను. ఎట్లా ఎవరవునన్నా కాదన్నా బీఆర్ఎస్లో కూడా చాలామంది ఉద్యమకారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళందరెందుకు వాళ్ళ రాజకీయ జీవితాన్ని ఈమె కోసం పడంగా పెడతారు?
ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అనుభవిస్తున్న ఆత్మక్షోభ కానీ వాళ్ళ బాధ కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా డైరెక్ట్గా, మిమ్మల్ని నమ్ముకొని ఎంతకాలం ఉంటాము అని. ఇప్పుడు పార్టీలో గుణాత్మకమైన మార్పులు లేకుంటే బీఆర్ఎస్ నిజంగానే నాశనం అవుతుంది, అందరు వెళ్ళిపోతారు, ఇక వీళ్ళు మారరు, ఈ కుక్కతోక వంకరనే అని అన్న అభిప్రాయం పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్లో వస్తే, ఒకవేళ వీళ్ళనే పైకి వాళ్ళ లైన్ అయితే క్లియర్గా ఉంది కదా, వాళ్ళ నుంచి అయితే పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్ తప్పనిస్తలేరు కదా, తప్పలే తిరుగుతున్నది అది. అలా కాదు, ఒకటి ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ బయటికి రాలేని ఒక పరిస్థితి ఉండింది, ఆయన చాలా బాధలో ఉండే, న్యూనతాభావంలో ఉండే, బిడ్డ నిర్వాహకం వల్ల. తర్వాత బిడ్డ అక్కడ ఉంది, ఈయన పెద్ద రాజకీయ నీతిజ్ఞుడని, చాణక్యుడని, బొంగరం అని, బోషాడం అని మనం అనవసరమైనటువంటి గుణగణాలన్నీ ఆయనకు ఆపాదించాం కదా. సో ఆయన వేసిన పాచికలన్నీ ఫెయిల్ అయినాయి కదా ఇక్కడ. ఆయన బిడ్డను సేవ్ చేసే విషయంలో కూడా ఆయన ఏ రకంగా అంటే 2 రకాలుగా ఫెయిల్ అయినాడు. ఒకటి తండ్రిగా బాధ్యతగా తన పిల్లలను ఉంచడంలో ఫెయిల్ అయినాడు, తర్వాత వాళ్ళ అవినీతిని కట్టడి చేయడంలో ఫెయిల్ అయినారు, వాళ్ళ వల్లనే ఆయన చితికిలబడ్డాడు.